కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో మిషన్ భగీరథ స్టాఫ్ గ్రిడ్ డిఈ బాలరాజు, ఏఈ ప్రసాద్, ఇంట్రా ఏఈ రామాదేవి సందర్శించి ముందస్తు రాబోయే వేసవి కాలంలో నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి నూతన పాలక వర్గానికి తెలియజేపరిచారు. అలాగే డ్యామేజ్ పైప్ లైన్లు గానీ, చేతి పంపులు గానీ మేజర్ గా శిథిలమైనట్లయితే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సకాలంలో చేసి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంగిలి రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాచపల్లి రాజయ్య, ఉప సర్పంచ్ ముద్దసారి పుష్పలత, వార్డు సభ్యులు తిప్పారపు తిరుమల రవి, రాజపల్లి అనిల్, తేలుకుంట్ల నిఖిత, ఎర్రరాజు, ఎండి నైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నీళ్ళు అక్కడి నీళ్ళు అయితే మనం కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసినాం. అక్కడ చెక్ చేస్తే అక్కడ పోతే టేసినాం, మళ్ళీ ఇక్కడ టేసినాం. ఈ కష్టాలు ఇక్కడ కథ స్టాప్ అయిపోయింది. ఇక పైపు దొక్కుతలేదు. ఇది 15 రోజులు అవుతుంది, 15-20 రోజులు అవుతుంది. ఇది ఒక్కడే సార్, ఇక్కడ నుంచి ఎక్కడ దగ్గర సొంత డబ్బులు పెట్టి తీపించినావు మొత్తం. ఇప్పుడు ఇంతకుముందు అనలేదు సార్, వేరే పైపులు సెల్ఫ్గా తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టినని చెప్పి కదా. అది వాళ్ళు లాంగ్ వేసుకున్నారు. ఇది సింగిల్ రోడ్ మేడం. ఇప్పుడు ఇది వేసిన తర్వాత అది వేసుకున్నారు. రోడ్ వేసిన తర్వాత అది వచ్చింది. మళ్ళీ కేబుల్ వేసి కేబుల్ కూడా దీని వస్తుంది. కేబుల్ వేయడం వల్ల కూడా మొత్తం పైపు డ్యామేజ్ అయినాయి సార్. డ్యామేజ్ మొన్న 4-5 రోజులు వాటర్ రాకుంటే మొత్తం సొంత పైపులు, జేసీబీలు మొత్తం తీయడం, ఇదంతా ఒకటి తీస్తే ఒకటి వేయడం. ఏగా మేడం ఇంతమంది అన్నారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ అంటే అది ఎమర్జెన్సీ చేసారు వార్డు మెంబర్ ఇట్లా అని మిగతా అని చెప్పారు. నేను ఇక్కడ నుండి ఒక మాట ఫోనే కదా, ఫోన్ చేస్తే మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి, మీరు అధికారికంగా వచ్చారు కాబట్టి చెప్పారు కాబట్టి ఇప్పుడు మీకు అప్డేట్ ఉంటుంది సార్. ఇప్పుడు మేము వర్క్ ఎవరు ఏది చేసినా కూడా అప్డేట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఉండే పైప్స్ పైప్ నుంచి పైప్ వేసింది కదా, దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంకో పైప్ వేసింది, ఇంకో లైన్ అంటే అక్కడ సైపు పైకి బట్టి లీకేజ్ రేట్ ఉంటుంది. సో అట్లా దానికోసం 4 ఇంచ్ పైపు ఒక రేట్ ఉంటుంది, 5 ఇంచ్ పైపు ఒక రేట్ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు రికార్డింగ్ నేనే కాబట్టి ఇట్లా మనకు ఐడియా ఉంటుంది మళ్ళీ ఎస్టిమేట్ చేయాలని. వాటర్ రాకుంటే మా ఏ గారు కానీ నాకు కూడా లేదు, పరిగణించుకోవడం చేస్తారు. అందరికీ నమస్కారం. పర్టికులర్గా ఈరోజు ఈ బిజిగిరి షరీఫ్ గ్రామానికి ముందస్తు సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని, వచ్చే సమ్మర్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గ్రామంలో ఎటువంటి మంచినీటి అనేది లేకుండా ఉండడానికి కొరకు మరి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పర్టికులర్గా మరి మనకు ఉన్నటువంటి మిషన్ భగీరథ వాటర్ సరిగా వస్తుందా లేదా అని
చూడడం జరుగుతుంది. అంటే ఇది యాక్చువల్గా మన డిమాండ్ ప్రకారం విలేజ్లలో వస్తుందా లేదా అని మేము చెక్ చేయడం జరిగింది. ఇందుకు కానీ మరి ఇది కాకుండా మరి వచ్చే సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మరి మనకున్న లోకల్ సోర్స్ కూడా ఎట్లా వాడుకోవాలనే దాన్ని కూడా వాటిని కూడా ఏ విధంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మరి దానికి ఏమన్నా మరి అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని అవన్నీ నోట్ చేయడం జరిగింది. ఇవన్నీ మరి సమ్మర్ని అధిగమించడానికి మరి ప్రజలు ఎటువంటి మంచినీటి ఎద్దడి లేకుండా ఉండడానికి కొరకు మరి కావాల్సిన ఏర్పాట్లను మరి గ్రామ ప్రజలందరితో ముఖ్యంగా మరి సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులందరితో కలిసి మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని విషయాలు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఏమన్నా లోటుపాటు ఉందా సార్ మీరు చేసిన పర్యవేక్షణలో వాడ పర్యవేక్షణ చేసి